ఫ్రెండ్స్ నమస్తే, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నా. వెల్కమ్ టు మై ఛానల్ సాయి యాదవ్. ఈరోజు వీడియో వచ్చి శ్రీకృష్ణ జన్మాష్టమి. ఆహా, ఈరోజు శ్రీకృష్ణుడు జన్మించిన రోజు మహా పండుగ. ఎందుకంటే ఈ సృష్టిని పరిపాలించే విశ్వంభరుడు, సృష్టికర్త మానవ రూపంలో వచ్చి మానవుడు ఎలా ఉండాలి, ఎలా జీవితాన్ని గడిపితే ఆనందంగా ఉంటాడు, సంతోషంగా ఉంటాడు, అజేయంగా విజయుడై ఉంటాడు అని మనకు ప్రతి విషయాన్ని నేర్పించి మరీ చూపించి తన జీవితాన్ని ఒక ఎగ్జాంపుల్గా మన ముందు ఉంచి అలా మనకు ఇచ్చాడు. ఆహా, అలాంటి భగవానుడు ఈరోజు పుట్టాడు. మనకు ఒక అమృతమైన భగవద్గీతను ప్రసాదించాడు. భగవద్గీతలో ప్రతి విషయం మానవ జీవితం గురించి చెప్పడం జరిగింది. చూడండి, భగవద్గీత మత గ్రంథం కాదు, మానవ గ్రంథం. అందులోపల ప్రతి విషయం మానవుడి గురించే ఉంటుంది. మానవుడు ఆనందంగా ఎలా జీవించాలి, ప్రతి కష్టం లోపల ఎలా ముందుకు పోవాలి అని ప్రతి విషయం చెప్పాడు. ఎప్పుడైతే అర్జునుడు నిరాశగా నిస్పృహగా ఉంటాడో అప్పుడు అర్జున్ లోపల శ్రీకృష్ణ భగవానుడు ఒక ఆత్మవిశ్వాసాన్ని, ఒక ధైర్యాన్ని నింపి యుద్ధానికి రెడీ చేస్తాడు. అది మనం కూడా మన జీవితంలో వచ్చే కష్టాలను, నష్టాలను చూసి భయపడకుండా మనం కూడా ఒక ఆత్మవిశ్వాసంతో, ధైర్యంతో ముందుకు సాగాలి. ఏదైతే భగవద్గీత శ్రీకృష్ణ భగవానుడు కురుక్షేత్రంలో చెప్పిండు. ఎందుకంటే మన జీవితం కూడా ఒక కురుక్షేత్రం లాంటిది. ఈ కురుక్షేత్రం లోపల ఉంటూ నువ్వు యుద్ధం చేయాలి, నువ్వు అజేయుడిగా నిలవాలి అని శ్రీకృష్ణుడు మనకు చెప్పకనే చెప్పిండు. లైఫ్ ఈజ్ ఏ స్ట్రగల్. మేమైతే ప్రతి సంవత్సరం శ్రీకృష్ణుని గుడికి వెళ్తామండి. ఆ రోజు అందరము వెళ్ళేసి శ్రీకృష్ణ భగవానుని దర్శనం చేసుకుంటాం. అదేవిధంగా కృష్ణాష్టమి రోజు కూడా గీతా భవన్కు వెళ్ళాము. అక్కడ శ్రీకృష్ణుని భగవానుని ముఖార విందం చూసి ఎంతో ఆనందం వేసింది, సంతోషమైంది. ఆ విధంగా మేము శ్రీకృష్ణ భగవానుని దర్శనం చేసుకుని, చూడండి, శ్రీకృష్ణుని మూర్తిని అక్కడనే ఆ గుడిలోనే ఊరేగిస్తున్నారు. ఆ విధంగా ఊరేగిస్తూ అందరూ జనాలు ఆనందంతో భజన చేస్తున్నారు, కీర్తనలు చేస్తున్నారు. అయితే శ్రీకృష్ణ భగవానుడు గీత చెప్పిండో, భగవద్గీత 700 శ్లోకాలను పారాయణం కూడా చేస్తున్నారు. మా పాప అండి స్కూల్లో శ్రీకృష్ణుణ్ణి రాధా వేషం వేశారంట. అందులో రాధాగా మా పాప కూడా పాల్గొన్నది. ఆ విధంగా డ్యాన్స్ ఉట్టి కొట్టుడు ఆ కార్యక్రమాన్ని కూడా రెడీ చేయడం జరిగింది. ఇక్కడ మెయిన్ రోడ్ వినాయక్ నగర్లో ఆ కార్యక్రమం కూడా మేము పాల్గొనడం జరిగింది. శ్రీకృష్ణుడికి ఉట్టి కొట్టడం అంటే చాలా ఇష్టం, అందుకని మేము కూడా అక్కడ వెళ్ళాం. చాలా చాలా ఆనందం వేసింది. అదేవిధంగా మేము కార్యక్రమం ఇంకా మొదలు కాలేదు, అక్కడనే ఆగినాం. చాలా సంతోషం అనిపించింది. ఇంకా జనాలు రాలేదు, కానీ అక్కడ కార్యక్రమాలు అయితే జరుగుతున్నాయి. అయితే ఇది మా నగర యాదవ సంఘం లోపల గోపూజ చేయడం జరిగింది. గోపూజ, సత్యనారాయణ వ్రతము, అన్నదాన కార్యక్రమము, ఈ విధంగా అన్ని కార్యక్రమాలు శ్రీకృష్ణుడి అయితే భగవద్గీత పారాయణము ప్రతి ఒక్కటి కూడా చేయడం జరిగింది. కానీ గోపూజ అయితే ఉందో అది ప్రత్యేకమైంది. ఆ విధంగా గోపూజ చేయడం జరిగింది.
ఇక్కడ ఉట్టి కార్యక్రమం ఏదైతే ఉందో సాగుతూనే ఉన్నది. యువకులు ట్రై చేస్తూనే ఉన్నారు ఉట్టిని కొడదామనేసి. ఆ ఉట్టి చాలా పైకి ఉన్నది, మంచిగా కట్టిండ్రు. కార్యక్రమం చూడడానికి మాత్రం చాలా మంది జనాలు అక్కడ గుమిగూడిండ్రు. చాలా మంది యువకులు, పెద్దలు, మహిళలు, పిల్లలైతే చాలా పిల్లలు అల్లరి. అక్కడైతే చాలా ఆనందం, సంతోషం వేసిందండి. ఇట్లా ఉట్టి కార్యక్రమం అనేది చాలా రోజులై చూడక. ఎక్కడనో బొంబాయిలో ఎక్కడనో చూస్తాం, కానీ ఇక్కడ జరగడం అంటే చాలా మంచిగా. ఇక్కడ నేను కూడా చిన్న వీడియో చేయడం జరిగింది. శ్రీకృష్ణుడి యొక్క సాంగ్ ఉండే దానిపైన. ఇది పాత వీడియో అండి. అట్లనే ఇక్కడ మనం అయితే గీతా భవన్ ఉందో, గీతా భవన్ లోపల ఈ కార్యక్రమం శ్రీకృష్ణుణ్ణి ఉయ్యాల్లో వేసి ఉయ్యాల ఊపడం అయితే ఇది ఎంతో ఆనందం అనిపిస్తుంది, సంతోషం అనిపిస్తుంది. ఎందుకంటే భగవాన్ని ఉయ్యాల్లో వేసి ఊపడం చూడండి. ఇది మా ఇంట్లో కార్యక్రమం అండి. చాలా చాలా సంతోషంగా చేసామండి మేమైతే. శ్రీకృష్ణుడిని చిన్నగా అంబాడే శ్రీకృష్ణుడు ఉన్నాడు మా ఇంట్లో. ఆ చిన్ని కృష్ణుడిని పెట్టి తర్వాత అక్కడ రాధాకృష్ణులను కూడా పెట్టామండి. వసుదేవ సర్వమితి అంటే భగవానుడు ప్రతి దగ్గర ఉంటాడండి. లేని స్థలమే లేదు, భగవానుడు లేనిదే లేదు. శ్రీకృష్ణ భగవానుడు గీతలో చెప్పాడు, వసుదేవ సర్వమితి. చూడండి ఆ విధంగా శ్రీకృష్ణుని ఉయ్యాల అవుతుందో ఆ ఉయ్యాలకు తాడు కట్టి అందరూ భక్తులు దాంట్లో పాల్గొనాలనే ఉద్దేశంతో ఆ విధంగా ఆ తాడును బయటకి ఇచ్చిండ్రండి. అందరూ కూడా ఒక చేతి వేశారు. ఏంటంటే ఉడతా భక్తి అంటాం కదా, ఆ విధంగా మనం కూడా మన చేతితో ఆ భగవాన్ని కొద్దిగా ఈ విధంగా స్పర్శించాలనే ఉద్దేశంతో అందరూ కూడా అక్కడ స్టార్టింగ్ మూర్తి ఎక్కడుందో అక్కడి నుంచి పడితే లాస్ట్ డోర్ వరకు కూడా తాడు ఇయ్యడం జరిగింది. అందరూ ఒకరొకరు ఇట్లా చేపట్టడం. మా బాబు కూడా అక్కడ ఆ కార్యక్రమంలో పాల్గొన్నాడు. అందరూ కూడా నేను అనుకుంటా అట్లా ఆ విధంగా వచ్చి ఆ భగవాన్ని యొక్క తాడు ఏదైతుందో ఉయ్యాల అక్కడ చూడండి, ఆ ఉయ్యాల దగ్గర అయితే శ్రీకృష్ణ భగవానుడు గీతలో అంటాడు, చెయ్యనిది ఏది లభించదు, చేసినది వ్యర్థం పోదు అనేసి. అయితే మనం భగవంతునికి ఇస్తామో, మనం భక్తి రూపంగా మనం ఏదైతే ఇస్తామో అది మనకు 10 రేట్లో మళ్ళీ తిరిగి ఇస్తాడు భగవాన్. మనం ఒక వంతు ఇస్తే భగవంతుడు మనకు 10 వంతుల్లో ఇస్తాడండి. అందుకని భగవానునికి మన దగ్గర ఏది ఉన్నా సరే, భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు చెప్పిండు, పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త ప్రయచ్చతి. అంటే మనము భగవంతునికి ప్రేమతోటి పత్రం ఆకు కానీ, పుష్పం, తోయం వాటర్, నీరైనా సరే ప్రేమతోటి ఇస్తే స్వీకరిస్తా నేను అనేసి. అంటే భగవంతుడు భక్తికి దాసుడవుతాడండి. భక్తిగా ఎవరైతే ఉంటారో వాళ్ళకు భగవానుడు మొత్తం అక్కడ ఆయన మొత్తం ఇది చేసేస్తాడు. ఎప్పుడైతే మనం తులాభారం చూస్తాం, తులాభారం లోపల సత్యభామ శ్రీకృష్ణ భగవాన్ని ఇట్లనే తులాభారం చేయంగా అన్ని నగలు అన్నీ పెడుతుందండి. ఒక సైడు శ్రీకృష్ణ భగవానుడు కూర్చుంటాడు. కానీ సరిసాటి ఆ తులాభారం అనేది సమానం కాదు. అప్పుడు లాస్ట్కు రుక్మిణీ మాత ఏం చేస్తుంది, ఒక చిన్న
తులసి మొక్క ఏదైతే ఉంటుందో ఆకును అక్కడ తీసుకొచ్చి పెట్టంగానే అప్పుడు ఆ తులాభారం సమానమైపోతుంది. అంటే అక్కడ భక్తికి భగవానుడు లొంగిపోయాడు. అదేవిధంగా మనం కూడా భక్తితోటి ఏదైనా చేసినా భగవానుడు మనకు ఖచ్చితంగా ఇస్తాడండి. అది మనకు నమ్మకం ఉండాలి, విశ్వాసం ఉండాలి. చూడండి, ఎందరు జనాలు పిల్లలతోటి చిన్న చిన్న పిల్లలను తీసుకొని వచ్చి వాళ్ళ యొక్క భక్తిని చాటుకున్నారు. కృష్ణుణ్ణి అందరూ ఇష్టపడతారండి. ఎందుకంటే శ్రీకృష్ణుని దగ్గర అలాంటి ఆకర్షణ ఉంటుంది. మనం కృష్ణ అంటాం. కృష్ణ అంటే సంస్కృతం లోపల అర్థము కర్షతి ఆకర్షతి ఇది కృష్ణ, అంటే ఆకర్షించుకునేవాడు అనేసి. అంటే ప్రతి ఒక్కరిని ఆకర్షించుకుంటాడు. పెద్దలను, వృద్ధులను, చిన్నపిల్లలను, యువకులను, మహిళలను అందరినీ ఆకర్షించుకుంటాడు అలాంటి శ్రీకృష్ణుడు. అందుకే మనం మన ఇంట్లో ఎవరైనా చిన్న పిల్లలు పుట్టిన ఒక మూడు నెలల నుంచి పడితే 5 ఏళ్ళు, 6 ఏళ్ళు, 10 ఏళ్ళ వరకు ఉన్న పిల్లలందరికీ కూడా శ్రీకృష్ణుని లాగా రెడీ చేస్తాం. ఆ విధంగా శ్రీకృష్ణుని రెడీ చేసి ఎంతో మురిసిపోతాం మనం. అట్లా ఉంటుందండి. శ్రీకృష్ణుడు అంటే ఆకర్షిస్తాడు, అందరినీ ఆకర్షిస్తాడు. అంతటి ఆకర్షణ ఉంటుంది శ్రీకృష్ణుని దగ్గర. అట్లనే భగవద్గీత ఏదైతే ఉందో అది ఒక అర్జునుడికే చెప్పలే, మనందరికీ ఇచ్చాడు. అయితే భగవద్గీతలో శ్రీకృష్ణుడు అర్జునుడికి అంతా చెప్పిన తర్వాత కూడా ఏమంటాడంటే, అర్జున, నీకు యుద్ధం చెయ్యాలంటే చెయ్యు, లేదంటే నీ ఇష్టం అంటాడు. అయితే ఇచ్చసి తథా కురు. కానీ ఎప్పుడైతే భగవద్గీత మొత్తం విన్న తర్వాత అర్జునుడు అంటాడు, కరిష్యే వచనం తవా, భగవంతా నువ్వు ఎట్లా చెప్తే నేను అట్లా చేస్తా అనేసి. ఎందుకంటే అర్జునుడు మహాభక్తుడు. శ్రీకృష్ణ భగవానుడు అయితే చెప్పిండో అది మంచిగా అర్థం చేసుకొని అప్పుడు యుద్ధానికి సిద్ధమవుతాడు. అట్లనే మనం కూడా శ్రీకృష్ణుడు చెప్పిన భగవద్గీతను మనం చదువుతూ మన జీవితంలో ఉన్న సమస్యలన్నిటినీ కూడా మనం దూరం చేసుకోవాలని మీ అందరికీ నేను కోరుతున్నాను. అయితే మా ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం తప్పకుండా చేసుకోండి. చాలా చాలా థ్యాంక్స్ అండి మా వీడియో చూసినందుకు. జై శ్రీకృష్ణ, జై వాసుదేవాయ, జై అచ్యుతానంద, జై శ్రీకృష్ణ భగవాన్. వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం.